హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ ఎదురింటి అందాలు. రచన తిరుమల శ్రీ పివివి సత్యనారాయణ గారు. ఈరోజు స్టోరీ ఇది నాది కాదండి. ఈయన చాలా పెద్ద రైటర్. ఈయన కథలంటే నాకు చాలా బాగా ఇష్టం. అందుకే ఈ కథను మీకు పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ వినండి. మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా షేర్ చేయండి. కథ పేరు ఎదురింటి అందాలు. రచన తిరుమల శ్రీ పివివి సత్యనారాయణ గారు. గోదావరి పుష్కరాలలో రాజమండ్రి కోటిలింగాల రేవు నేల ఈనినట్లున్న జనంతో నిండుగా కనుల పండువుగా ఉంది. నదిలో స్నానం చేసి తడిబట్టలు పిండుకుంటూ ఒడ్డుకు చేరుకుంది నీలిమ. ఓ పక్కగా నిల్చొని తువ్వాలతో పిరుదులనంటే పొడవైన తడికురులను తుడుచుకోసాగింది. 20 ఏళ్ల పరువం పిటపిటలాడుతూ ఒంటికి అతుక్కుపోయిన దుస్తుల్లోంచి తొంగి చూస్తోంది. నీలాల కన్నులతో తెల్లగా అందంగా ఉంటుంది ఆమె. దుస్తులు మార్చుకునే నిమిత్తం ఒంటి మీద తడి బట్టలను ఒక్కొక్కటే తొలగించసాగింది నీలిమ. హాఫ్ శారీలో ఉన్నదేమో మొదట ఒణిని తొలగించింది. తరువాత పరికిణీని విప్పేసింది. ఆ తర్వాత బ్లౌజ్ లోపల్లంగా బాడీలతో నిల్చుంది. అవి ఆమె యవనపు సొంపులను, శరీరపు వంపులను మరింత ప్రస్ఫుటం చేస్తున్నాయి. నీలిమకు హఠాత్తుగా అనిపించింది తనను ఎవరో చూస్తున్నారని. చటుక్కున తల ఎత్తి చూసింది. ఎదురుగా అతను రెప్పవేయకుండా ఆమెనే చూస్తున్నాడు. 25 ఏళ్లుంటాయి అతనికి. విశాలమైన వక్షం, హ్యాండ్సమ్ అనే చెప్పాలి. అప్పుడే స్నానం చేసి వచ్చినట్లున్నాడు. నడుముకు టర్కిష్ టవల్ చుట్టుకున్నాడు. అతని చూపులు ఆమె నడుము పైన ఉన్నట్టు గ్రహించి చటుక్కున తువ్వాలను ఒంటికి కప్పుకుంది ఆమె. కోపంగా అతని వంక చూస్తూ, ఏ మిస్టర్, ఎందుకలా గుడ్లప్పగించి చూస్తున్నావు? ఆడపిల్లని ఎప్పుడూ చూడలేదా అంటూ చిన్నగా కసురుకుంది. అతని పెదవులు విడి విడనట్లు విచ్చుకున్నాయి. ఇక్కడ ఈడుపిల్లే కాని ఆడపిల్ల లేదే అన్నాడు కొంటిగా. ఆ కీచుగా అరిచిందామె. తమాషాగా ఉందా? అరచి గోల చేశానంటే ఏమవుతుందో తెలుసా? జవాబు ఇవ్వకుండా ఓ అడుగు ముందుకు వేసి ఆమె నడుంపైన చేయి వేశాడు అతను. త్రుళ్ళిపడిందామె. అతని చేతిని విసురుగా త్రోసివేయబోయింది. కాని అతను పట్టు బిగుసుకోవటంతో సాధ్యం కాలేదు. ఆగ్రహంతో అతని చేతిపైన కొడుతూ అరిచింది. చుట్టూ ఉన్న వారి చూపులు వారిపైన పడ్డాయి. అతని చేతిని తీసేసి గట్టిగా విదిలించాడు. ఇతను 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 నా నడుం పట్టుకున్నాడు. భయవిహ్వల అయిన నీలిమకు మాటలు తడబడ్డాయి. గుంపులోని కొందరు అతన్ని కొట్టడానికి వచ్చారు. తొందరపడకండి, ముందు కిందకు చూడండి అంటూ అతను వేలుతో చూపించిన వైపు చూశారంతా. నేలపైన నీలిమ కాళ్ల దగ్గర జలగలాంటి పెద్ద పురుగు ఒకటి పడి ఉంది. ఈమె నడుము పైన అంటిపెట్టుకుని ఉన్న ఆ పురుగు నా కంటపడింది. దాన్ని తీసి పడేద్దామని ప్రయత్నిస్తుంటే నన్ను అపార్థం చేసుకుంది, వివరించాడు ఆ యువకుడు. అప్రయత్నంగా నడుం చూసుకుంది నీలిమ. పురుగు ఖర్చు పెట్టుకున్న చోట ఎర్రటి దద్దురు కనిపించటమే కాక మంటగా కూడా అనిపించింది. క్షమించమన్నట్లుగా నీలాల కన్నులతో అతని వంక అభ్యర్థనగా చూసింది. స్నానాలు ముగించుకొని అప్పుడే అక్కడికి వచ్చిన వారి కుటుంబాలు జరిగింది ఆలకించి వీస్తుపోయాయి. ఒకరినొకరు గుర్తించి మరింత ఆశ్చర్యపోయారు. మీరు గీతాంజలి కదూ అని అడిగాడు ఆ యువకుడి తాత భాస్కర్రావు. నీలిమ అమ్మమ్మ వంక చూస్తూ, అవును, మీరు భాస్కర్ రావా అడిగింది ఆవిడ విస్మయంతో. ఆ తర్వాత ఆ కుటుంబాలు రెండు హోటల్ రూంలో కూర్చుని గత స్మృతులను పంచుకున్నాయి. ఏలూరుకు చెందిన భాస్కర్రావు సుమారు 40 ఏళ్ల క్రితమే నిడదవోలు సమీపంలోని ఓ గ్రామంలో గ్రామీణ బ్యాంకులో పనిచేసేవాడు. అప్పుడే అదే గ్రామానికి చెందిన గీతాంజలితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారటంతో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తండ్రి ఒప్పుకోలేదు. లేచిపోయి పెళ్లి చేసుకుందామంటే గీతాంజలి ఒప్పుకోలేదు. ఫలితంగా విడిపోక తప్పలేదు వాళ్ళు. అతనికి మరో ఊరు బదిలీ కావటము, ఆమెకు అదే గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబంలో వివాహం కావటము జరిగాయి. గీతాంజలి కూతురికి కూడా ఊళ్ళోని సంబంధమే చేశారు. నీలిమ గీతాంజలి యొక్క కూతురు. డిగ్రీ చదివింది. భాస్కర్రావు పదవీ విరమణ అనంతరం విశాఖపట్నంలో
ఉద్యోగం చేస్తున్న కొడుకు దగ్గరకు చేరాడు భార్య పోవటంతో. మనవడు రాహుల్ హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. నా మనవడికి నా బుద్ధులే వచ్చాయి. పల్లెటూరు పిల్లను పెళ్లాడాలన్నది వాడి అభిలాష అంటూ భాస్కర్రావు నవ్వితే, నా మనవరాలు అంతే, నాలాగే పట్నం పిల్లోడిని చేసుకోవాలని ఉబలాట పడుతోంది అంది గీతాంజలి. వివాహ బంధాలు ఎప్పుడు ఎక్కడ ఎలా ముడిపడతాయో ఎవరికీ తెలియదు. రాహుల్ నీలిమలు ఒకరికొకరు నచ్చటంతో పుష్కరాల సాక్షిగా ఆ హోటల్ వేదికగా పెద్దలచే వారి వివాహం నిశ్చయింపబడింది. పుష్కరాల అనంతరం ఓ శుభముహూర్తాన వారి వివాహం కూడా జరిగిపోయింది. శోభనపు రాత్రి అలరిస్తున్న అందాలతో, ఊరిస్తున్న పరువాలతో గదిలో అడిగిడిన నీలిమకు ఎదురుగా వెళ్లి ఆత్రంగా కౌగిట్లో బంధించాడు రాహుల్. ఆమె ఒళ్లంతా ముద్దులతో ముంచేస్తూ, ఆ రోజు నడుం మీద చేయి వేసినందుకే అరిచిగోల చేశావు. ఇప్పుడు నిన్ను నలిపేసి నాలో కలిపేసుకుంటాను, ఏం చేస్తావు అని అడిగాడు కొంటెగా. ఆమె నవ్వి, మీ ముక్కుకు తాడు వేసి ఆడిస్తాను అంది. పల్లెపడుచులు మహాగడుసులు సుమా అంటూ ఆమెను చేతుల్లో ఎత్తుకొని తీసుకువెళ్లి పూలపాన్పు పైన పడేశాడు. అతను తనను ఆక్రమించుకుంటుంటే సిగ్గుతో అతని కన్నులు మూసేసిందామె. పుష్కరాలు కలిపిన ఆ జంట హైదరాబాద్లో మకాం పెట్టి 6 నెలలైంది. నా సంపాదన చాలు మనకు, నువ్వు గృహిణి బాధ్యత వహించినట్లయితే పిల్లలు అన్ని విధాలా ఆరోగ్యంగా పెరుగుతారు అన్న భర్తతో ఏకీభవించింది నీలిమ. నీలిమ ఉండే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పారుకుట్టి రాకతో హఠాత్తుగా చైతన్యం సంతరించుకుంది. ఫస్ట్ ఫ్లోర్లోని నీలిమ ఎదురింట్లో భర్తతో పాటు అద్దెకు దిగింది ఆ కేరళ కుట్టి. 25 ఏళ్లుంటాయి. చామన ఛాయ, లావు సన్నముఖాని విగ్రహం. ఇంట్లో ఎప్పుడూ లుంగి జాకెట్ ధరిస్తుంది. వీధి గుమ్మం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఎక్కువ సమయం హాల్లోనే గడుపుతుంది. ఆమె డ్రెస్ సెన్స్ కాంప్లెక్స్లోని మగవాళ్లకు ఓ సెన్సేషన్ అయిపోతే ఆడవాళ్లకు హాట్ టాపిక్ అయింది. లిఫ్ట్ మానేసి స్టేర్ కేసుని వాడనారంభించారు మగవాళ్లంతా, పారుకుట్టి అందాలతో కనువిందు చేసుకోవాలని. నీలిమకు పారుకుట్టితో పరిచయమైంది. భర్త ఓ జ్యువెలరీ షాప్లో ఫ్లోర్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు, కొచ్చిన్ నుండి బదిలీలో వచ్చినట్టు చెప్పింది. పారుకుట్టి 10th క్లాస్ చదివిందట. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. పెళ్ళై 3 ఏళ్లైనా ఇంకా పిల్లల గురించి ఆలోచించలేదంది. వారివి ఎదురు బొదురు గుమ్మాలు కావటంతో ఒకరి హాలు ఒకరికి కనిపిస్తుంది. హాల్లో పారుకుట్టి టీవీ చూస్తూనో పత్రికలు చదువుకుంటూనో ఉంటుంది. అంతకుముందు ఎప్పుడూ వీధి గుమ్మం మూసి ఉంచే రాహుల్ ఈ మధ్య గాలి కోసమంటూ తెరిచి ఉంచుతున్నాడు. బెడ్రూమ్లో వర్క్ చేసుకునేవాడు కాస్త ఇప్పుడు ల్యాప్టాప్ని హాల్లోకి మార్చుకున్నాడు. పారుకుట్టి వంక దొంగచూపులు చూస్తూ కవ్వించే ఆమె అందాలను రహస్యంగా ఆస్వాదించటం అలవాటు చేసుకున్నాడు. భర్త వరుస నీలిమ గమనించకపోలేదు. అప్పుడప్పుడు పారుకుట్టి డ్రెస్ సెన్స్ ని అతను మెచ్చుకోవటం కూడా ఆమె అనుమానాన్ని బలపరిచింది. పెళ్లాంలో లేనిది పరాయి స్త్రీలో ఏం కనిపిస్తుంది ఈ మగాళ్లకు అనుకుంది. ఓసారి ఏదో ప్రాజెక్ట్ వర్క్ మీద ముంబైకి వెళ్ళాడు రాహుల్. వారం తర్వాత తిరిగి వచ్చిన అతను గుమ్మంలో నిల్చున్న భార్యను చూసి ఉలిక్కి పడ్డాడు. పారుకుట్టిలాగే లుంగీ జాకెట్లలో దర్శనమిచ్చింది నీలిమ. వాటిలోంచి తొంగి చూస్తున్న వంపు సొంపులు ఆమె అందాన్ని ఇనుబడింపజేశాయి. ఓ క్షణం మైమరిచి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. లోపలికి రారా ఏంటి అన్న ఆమె పలుకులతో తేరుకొని ఆమెను లోపలికి లాక్కుపోయి తలుపు మూసేశాడు. చీ పాడు, మరీ ఇంత ఆత్రమైతే అలా అందామె. ఆత్రమా గాడిద గుడ్డ, ఈ వేషమేమిటి, ఇలా సిగ్గు బిడీము లేకుండా వీధిలో నుంచోవటమేమిటి అన్నాడు విసుగ్గా. ఈ వేషానికేం, వారం రోజులుగా ఇలాగే డ్రెస్ చేసుకొని వరండాలో పచారులు చేస్తుంటే ఆడామాగా నామేంచి చూపులు తిప్పుకోలేకపోతున్నారు తెలుసా అంది. ఆ అదిరిపడ్డాడు అతను. ఇంకో విషయం తెలుసా, 3rd ఫ్లోర్లో ఉండే బెనర్జీ నా వంకే చూస్తూ మెట్ల మించి జారి పడిపోయాడు. పాపం, ఓ కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయట. కట్లతో తిరుగుతున్నాడు. ఓ క్షణం క్రితం కాలికి చేతికి బ్యాండేజీలతో ఎదురుపడ్డ బెనర్జీ గుర్తుకు వచ్చాడు రాహుల్కి. ఓ మై గాడ్, ఇలా అందాలు ఆరబోసుకుంటూ బయట తిరగటానికి నీకు సిగ్గుగా లేదు? పైగా కాంప్లెక్స్ అంతా సీసీ కెమెరాలే ఆయా అన్నాడు కోపంగా. నీలిమకు ఒళ్ళు మండిపోయింది. మీ పెళ్ళాం కాబట్టి అప్సెట్ అవుతున్నారు మీరు.
పారుకుట్టి కూడా మరొకరి పెళ్ళామేగా. ఆమెను మాత్రం గుడ్లగోబుల ఇంతింత కళ్ళేసుకుని తినేసేలా చూస్తారెందుకు? కించిత్ ఆవేశంగా అంది నీలిమ. మీ ల్యాప్టాప్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి మారటంలోనే ఆంతర్యము, మీరు ఆవిడ వంక చూసే దొంగ చూపులు నాకు తెలియవనుకోకండి. ఎదురు చూడని ఆ దాడికి అవాక్కయ్యాడు రాహుల్. భయపడకండి, మీ భార్య వంపు సొంపులు ఎవరూ చూడలేదులే. మిమ్మల్ని ఆట పట్టించడానికే అలా చెప్పాను. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని వీటిని ధరించి మీకోసం ఎదురు చూస్తున్నాను అందామె మళ్ళీ. బెనర్జీ గురించి చెప్పింది కూడా ఒట్టిదే. 2 రోజుల క్రితం ఓ స్కూటర్ ప్రమాదంలో గాయపడ్డాడు అతను. తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు రాహుల్. తన తప్పిదం ఏమిటో హఠాత్తుగా తెలిసి వచ్చింది. చెంపలు వాయించుకుంటూ, సారీ నీలు, నాది పురుష సహజమైన కుతూహలమే తప్ప చపలత్వం కాదు. ఇంకెప్పుడూ అలా జరగదని హామీ ఇస్తున్నాను అన్నాడు నిజాయితీగా. అసలు మీ మగబుద్ధే అంతా. పరాయివాడి పెళ్ళం ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంది మీకు, చొరక అంటించిందామె. అయ్య బాబోయ్, నిన్ను ఇలాగే వదిలేస్తే మనసంతా వాతలు పెట్టేసేలా ఉన్నావు. ఈ వారం రోజుల తాపాన్ని ఒక్క రోజులో తీర్చేసుకుందాం పద అంటూ ఆమెను చేతుల్లో ఎత్తుకుని బెడ్రూమ్ వైపు వెళ్తుంటే సిగ్గుతో అతని మెడకు చుట్టుకుపోయింది నీలిమ. ఇదండి కథ. చాలా బాగా రాశారు కదా సత్యనారాయణ గారు. ఈ స్టోరీని ఫస్ట్లో మాటే మంత్రంలో కూడా పెట్టాను, కానీ అది ఎందుకో డిలీట్ అయిపోయింది. అందుకని కావాలనే ఈ స్టోరీని మళ్ళీ దీనిలో ఇస్తున్నాను. సరేనండి, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి. మన స్మిత స్టోరీస్ అండ్ మాటే మంత్రం ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మెయిన్ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలండి. స్టోరీ రాసి పెట్టేంత టైం లేదు. స్టోరీ రాయాలంటే దాదాపు నాకు ఇప్పుడు మొదలు పెడితే నేను ఊహించుకొని రాసేటప్పటికి దాదాపుగా సాయంత్రం అవుతుంది. అది మళ్ళీ ఎడిట్ చేసుకోవటం, చదవటము, ఎడిట్ చేసుకోవటం, వీడియో చేయటం అంతా చాలా టైం పడుతుంది. అందుకని ఈరోజు ఈ కథను మీకు ఇస్తున్నాను. మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. అలాగే ఈ కథ నచ్చితే లైక్ కూడా ఇవ్వండి. మన ఛానల్ మన మాటే మంత్రం స్మిత స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేసి చదివించండి ప్లీజ్. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మి ఘంట.